హాయ్ వివర్స్, మనం వచ్చేసి 3వ తరగతి తెలుగు చూస్తున్నాము. ఏపీ గవర్నమెంట్ బంగారు మొలక. అనగనక ఒక రాజు. ఆ రాజు ప్రజలను చక్కగా పరిపాలించేవాడు అనమాట. సమయం దొరికినప్పుడల్లా రాజ్యంలో పర్యటించేవాడు. అంటే చుట్టూ వెళ్ళి చూసుకునేవాడు అనమాట. ఎలా ప్రజలు ఏ విధంగా ఉన్నారు అనేటువంటిది తెలుసుకునేవాడు. ప్రజల కష్టసుఖాలను తెలుసుకునేవాడు. ఎప్పటిలాగానే ఒకరోజు రాజు పర్యటనకు బయలుదేరాడు. ఒక గ్రామం పొలిమేరలో రాజుకి మామిడి మొక్కతో ఒక ముసలివాడు కనిపించాడు. రాజు ఆ వృద్ధుడిని గమనిస్తూ ఉన్నాడనమాట. అతను మామిడి మొక్కను నాటి దానికి నీరు పోయసాగాడు. రాజు మనసులో ఒక ఆలోచన మొదలైంది. ఈ మొక్క ఎప్పుడు చెట్టు అవుతుంది, కాయలు కాస్తుంది, ఈ ముసలివాడు ఎప్పుడు వాటిని తింటాడు అని చెప్పేసి రాజుకు నవ్వు కూడా వచ్చింది. తాతను అడిగాడనమాట. అడిగి, తాత, నీవు ఎంత అమాయకుడివి, ఇప్పుడు మామిడి మొక్క నాటుతున్నావు, ఇది పెరగాలి, పెద్దదవ్వాలి, దానికి ఎప్పుడు దాని కాయలు కాయాలి, ఇది ఎప్పటికి జరిగే పని, అప్పటిదాకా నీవు బతుకుంటావా అని అడిగాడనమాట రాజు అమాయకంగా. రాజు మాటలు విని ముసలివాడు బోసినోటితో నవ్వాడు. రాజా, ఈ మొక్క నాటేది నా కోసం కాదు, అప్పటి వరకు బతికి ఉండనని నాకు తెలుసు. ఇది పెద్దదయ్యి కాయలు కాస్తే నా కొడుకు తింటాడు, నా కూతురు తింటుంది, నా మనమలు తింటారు, వారి పిల్లలు తింటారు, జనం తింటారు. ఎన్నడో మన తాతలు నాటినటువంటి మొక్కలే ఇప్పటికీ చెట్లయ్యి ఫలాలు ఇస్తున్నాయి. వాటినే మనము తింటున్నాం కదా. ఏ పని అయినా సరే మన కోసమే చేయవలసినటువంటి పని లేదు, రేపటి కోసం కూడా చెయ్యాలి. కాబట్టి ఎవరి కోసం వారు ఆలోచించుకుంటే అది స్వార్థమవుతుంది. ఈ లోకము ఇంత దూరం వచ్చేనా, ఇంత అభివృద్ధి ఉండేదా అని అన్నాడనమాట ఆ ముసలివాడు. తాత మంచి మాట చెప్పాడు. తాత మనసు చాలా మంచిది అనుకుని రాజు ముసలివాడికి ఏం చేశాడంటే 5 బంగారు నాణాలు అందించాడనమాట. తాత ముఖం ఆనందంతో వికసించింది. చూసావా రాజా, ఈ మొక్క నాటిన రోజే బంగారు కాసులు కాసింది అంటూ తాత సంబరపడిపోయాడనమాట. అతని సంబరం చూసి రాజు కూడా ఆనందించాడు. కాబట్టి మనము ఏదైనా ఒక పని చేసేటప్పుడు అది ఇతరుల కోసము అనేటువంటిది ఆలోచించి కానీ చేసినట్లయితే అది వచ్చేసి మనకు మంచి ఫలితాన్ని ఇస్తుంది అనేటువంటిది ఈ యొక్క కథ ద్వారా మనము తెలుసుకున్నాము.